మీకు ఆల్రెడీ తెలుసు ఎవరైతే పిల్లలు ఇప్పుడు జేఈ క్వాలిఫై అవుతున్నారో మెయిన్స్ కనుక మీరు క్వాలిఫై అవుతుంటే మీకు ఒక చక్కటి అడ్వాన్స్ కోచింగ్ కావాలి. అది ఏకలవ్య. ఆ ఏకలవ్య అనేది మన వేదాంతలో ద బెస్ట్ బ్రాండ్ అనమాట. ఇక అది ఏకలవ్య అనేది ఒక బ్రాండ్. వేదాంతుకి అడ్వాన్స్ అంటే ఏకలవ్య. సో సో ఇది పెయిడ్ బ్యాచ్ అనమాట. దీంట్లో కొంతమంది ఫ్రీగా కూడా ఇస్తారు. తర్వాత తెలుస్తుంది ఎవరెవరికి ఫ్రీగా ఇస్తారనేది. సార్ ఒకవేళ మేము ముందే తీసుకుంటే మాకేమైనా రీఫండ్ ఇస్తారా అంటే అట్లాంటిది ఏమి ఉండదు. ఒకవేళ మీకు ఫ్రీ అంటే ఫ్రీ అయ్యి కదా రీఫండ్ కూడా ఇచ్చేస్తారు. కానీ ప్రజెంట్ అంటే లాస్ట్ ఇయర్ అట్లా జరిగింది, ఈ సంవత్సరం అట్లా జరుగుతుందో లేదు తెలియదులే. కానీ మనకి మాత్రం ఏకలవ్య అనే ఒక బ్రాండెడ్ అడ్వాన్స్ కోచింగ్ అయితే ఉంది. సో మీ ర్యాంక్ అడ్వాన్స్లో ఉన్న ర్యాంక్ని యాక్సిలరేట్ చేయడానికి, బూస్టప్ ఇవ్వడానికి మనకి కోర్స్ అనేది యూజ్ అవుతుంది. సో దీంట్లో మీకు ఆల్రెడీ ఏకలవ్య గురించి ఒకవేళ చెప్పాలని అనుకుంటే ఇది అడ్వాన్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సూపర్ డూపర్గా యూజ్ కాబోతుంది ఏకలవ్య. సో ద బెస్ట్ బ్యాచ్ అని చెప్పొచ్చు. మనం ఒకవేళ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు జేఈ మెయిన్స్ రాస్తారు, మీరు క్వాలిఫై అవుతారు, నెక్స్ట్ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే మీరు ఫస్ట్ నుంచే కోచింగ్ తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే ద బెస్ట్ బ్యాచ్ వచ్చేసి మన దగ్గర వేదాంతలో ఉంది ఏకలవ్య. సో దీంట్లో కీ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయంటే బ్యాచ్కి వచ్చేసి రిగరస్ ట్రైనింగ్ ఫర్ జేఈ అడ్వాన్స్, జేఈ అడ్వాన్స్కి రిగరస్గా ట్రైనింగ్ ఇస్తారు. సాఫ్ట్ కాపీ ఆఫ్ ఏకలవ్య బుక్స్ మాడ్యూల్స్ ఇస్తారు. మీకు ఏకలవ్య బుక్స్ కూడా సాఫ్ట్ కాపీస్ పీడిఎఫ్ ఫార్మాట్లు ఇస్తారు. జేఈ మెయిన్స్ 1 and 2 టెస్ట్ అండ్ సొల్యూషన్స్ సాఫ్ట్ కాపీ కూడా మీకు దొరుకుతుంది. టెస్ట్ 1 టెస్ట్ 2కి సంబంధించిన మొత్తం సాఫ్ట్ కాపీస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏకలవ్య ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఎవ్రీ సండే మీకు కండక్ట్ చేస్తారు. ఒక ఎగ్జాము అడ్వాన్స్ లెవెల్లో అది కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది. ఏమైనా విషయాలు ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అక్కడ మీకు షేర్ చేస్తూ ఉంటారు. సబ్జెక్ట్ మాలిజెస్ 900 క్వశ్చన్స్ పర్ సబ్జెక్ట్ ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్ అసైన్మెంట్స్ అడిషనల్ క్వశ్చన్స్ ఆన్ ద వీక్ ఆర్ యూనిక్ ఏరియాస్ 2000 ఉన్నాయి. ఎక్స్పర్ట్ సెషన్స్ బై ఏపీ సార్ అండ్ పుల్కిత్ సార్. సో మన ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు స్పెషల్గా సెషన్స్ తీసుకుంటారు. మన ఏపీ సార్ ఫిజిక్స్ చెప్తారు, పుల్కిత్ సార్ మ్యాథ్స్ మీకు టీచ్ చేస్తారు. ద అల్టిమేట్ ర్యాంక్ బూస్టర్ ప్రోగ్రామ్ ఫర్ జే అడ్వాన్స్ ఈజ్ హియర్. ఏకలవ్య 2025 బ్యాచ్ అనేది మీకు డెడికేటెడ్గా అడ్వాన్స్ కోసం 2025 అడ్వాన్స్ కోసం మీ ముందరకైతే వచ్చేసింది. సో ఇందులో పీరియాడిక్ డిస్కషన్స్ ఫర్ ర్యాంక్ యాక్సిలేటర్ మాడ్యూల్స్ ఉంటాయి. అసిస్టెంట్స్ ఫర్ ద స్టేట్ ఎగ్జామ్స్ లైక్ మన వెస్ట్ బెంగాల్ జేఈ కానీ, యూజీఈ కానీ, బిట్సాట్ కానీ, విట్ కానీ, వీటన్నిటికి సంబంధించిన ప్రాక్టీస్ కూడా మీకు ఇందులో జరుగుతుంది. ప్రాక్టీస్ మాక్ టెస్ట్ ఎవ్రీ సండే, ప్రతి సండే కూడా మీరు మాక్ టెస్ట్ రాసుకోవచ్చు. దీని ఖరీదు వచ్చేసి ఇప్పుడు కేవలం 1400 రూపాయలు మాత్రమే ఉంది. 1400 రూపీస్ ఓన్లీ. కాబట్టి ఎవరైతే 14,000 రూపీస్ ఓన్లీ, నాట్ 100, 14,000 రూపీస్ ఓన్లీ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. వెంటనే వెళ్ళి మీరు ఫామ్ని ఫిలప్ చేయండి. సచ్ దట్ మీకు దాని గురించి ఇంట్రెస్ట్ విషయాలన్నీ కూడా మీతోటి వేదాంత్ ద్వారాగా మీకు ఒక కాల్ వస్తుంది, వాళ్ళు మాట్లాడతారు. సో అలానే ర్యాంక్ యాక్సిలరేటర్ బుక్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది. దీనికి సంబంధించిన లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం జరిగింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒకవేళ ఎవరైతే అడ్వాన్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న పిల్లలైతే ఉన్నారో మీరందరూ కూడా ఇప్పటి నుంచే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలంటే ఒక మంచి కోచింగ్ ఉండాలి, ఒక మంచి బుక్ ఉండాలి. సో ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టుగా అన్ని బుక్స్ కొనకుండా మీరు మేజర్గా ఏకలవ్య బుక్స్ కనుక ఒకవేళ తీసుకుంటే సూపర్ డూపర్గా ఇది మీకైతే చాలా యూజ్ అవుతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఇది సైంటిఫికల్గా డిజైన్ చేసిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో సూపర్ డూపర్ క్వశ్చన్స్ ఉంటాయి. అడ్వాన్స్కి అయితే ఒక రేంజ్లో యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా. సో దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే వెళ్ళి తీసుకోండి. సో జే అడ్వాన్స్ ర్యాంక్ యాక్సిలేటర్ బుక్స్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే ఇందులో మీకు 2 పార్ట్స్ ఉంటాయండి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అని ఉంటుంది. పార్ట్ 1 ఏంటంటే జేఈ అడ్వాన్స్ డిఫికల్టీ లెవెల్లో ఉంటాయి. ఇందులో సాల్వ్ పార్ట్ ఏ ఫర్ ఆల్ చాప్టర్స్ బిఫోర్ స్టార్టింగ్ ద టఫర్ పార్ట్ బి. అంటే పార్ట్ బిలో ఇంకేందంటే అడ్వాన్స్ లెవెల్ని దాటిన ఇంకా హై లెవెల్లో క్వశ్చన్స్ కూడా ఇందులో ఉంటాయి. సో మీకు ఇందులో 2 భాగాలుగా చేస్తారు. ప్రతిదాన్ని కూడా పార్ట్ ఏ, పార్ట్ బి అని. పార్ట్ ఏలోనేమో మీకు కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో క్వశ్చన్స్ ఉంటాయి. మీరు బాగా ట్రైన్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ పార్ట్ బిలోకి పోయి ఇందులో హై లెవెల్లో ఇంకా అడ్వాన్స్ని దాటున్న హై లెవెల్లో క్వశ్చన్స్, అంటే ఒకవేళ అడ్వాన్స్ పేపర్ కూడా టఫ్గా వస్తే ఎలా అయితే క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు ఇందులో ఉంచుతారు. సో దట్ మీకు నాలెడ్జ్ పెరుగుతారు అప్డేట్ అవ్వడానికి. సో అవన్నీ కూడా మీకు ఈ బుక్స్లో సైంటిఫికల్గా డిజైన్ చేశారు. మీరు ఒకవేళ మన ర్యాంకర్స్ కూడా చూస్తే వాళ్ళు జేఈ ఏకలవ్యలో జాయిన్ కావడం వల్ల అండ్ అలానే జేఈ అడ్వాన్స్ యాక్సిలేటర్ బుక్స్ కొనడం వల్ల, అంటే దాన్ని చదవడం వల్ల వాళ్ళు సాధించిన ర్యాంక్స్ ఒకసారి మీరు చూస్తే జేఈ మెయిన్లో 59 వస్తే ఆల్ ఇండియా ర్యాంకు 21 వచ్చింది ఇది అడ్వాన్స్లో. ఇక్కడ 1735 ర్యాంక్ వచ్చిన జేఈ మెయిన్స్ పిల్లగాడికి ఆల్ ఇండియా 28 ర్యాంక్ వచ్చింది. అండ్ అలానే జేఈ మెయిన్స్ ఆల్ ఇండియా 489 వచ్చిన అమ్మాయికి అడ్వాన్స్లో వచ్చి 104 వచ్చింది.
ఇక్కడ 236 వస్తే అడ్వాన్స్లో 113 వచ్చింది, ఇక్కడ 168 అయితే అడ్వాన్స్లో 137 వచ్చింది. అంటే వీళ్ళందరికీ కూడాను ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో జేఈ ఏకలవ్యాల అడ్వాన్స్ కోచింగ్ తీసుకోవడం వల్ల వీళ్ళకి మెయిన్స్ ర్యాంక్ అంటే అడ్వాన్స్ ర్యాంక్ సూపర్గా వచ్చింది. అడ్వాన్స్ కల్లా వీళ్ళు బాగా రెడీ అయ్యారు, ఎందుకంటే అడ్వాన్స్ కోచింగ్ జేఈ ఏకలవ్య దగ్గర నుంచి తీసుకున్నారు కాబట్టి దర్ ఇస్ ఏ బిగ్ చేంజ్ ఇన్ దేర్ ర్యాంక్స్. చూడండి ప్రతి ఒక్కరు కూడాను మెయిన్స్కి అడ్వాన్స్కి చాలా తేడా ఉంది. 882 మెయిన్స్ అయితే 146 అడ్వాన్స్, మామూలు విషయం కాదు కదా. ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళ ర్యాంక్లో ఇంప్రూవ్మెంట్ అనేది ప్రతి సంవత్సరం కూడా కనపడతా వచ్చింది. సో కాబట్టి ఎవరైతే ఏకలవ్యలో జాయిన్ అవుదాం అనుకుంటున్న పిల్లలు ఉన్నారో, సో కింద డిస్క్రిప్షన్లో ఏకలవ్య లింక్ ఉంటుంది, వెంటనే మీరు దాన్ని పర్చేజ్ చేయాలనుకుంటే వెంటనే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ద బెస్ట్ బ్యాచ్ ఫర్ అడ్వాన్స్. ఓకేనా?